హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ప్రైమ్ నెంబర్ని చెక్ చేసే ప్రోగ్రామ్ అయితే నేర్చుకున్నాము పైథాన్లో. ఫస్ట్ మనం ఏంటైతే నమ్ అనే వేరియబుల్ని అయితే అసైన్ చేసుకుంటున్నాను. నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి లోపల ఎంటర్ ది నెంబర్. అంటే ఇది మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుందంటే, ఇప్పుడు కనుక మనం రన్ చేస్తే ఎంటర్ ఏ నెంబర్ అని వచ్చి మనం అక్కడ ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట. చూడండి, కావాలంటే నెక్స్ట్ నేను చూపిస్తాను చూడండి. సో ఈ ట్యాబ్లోకి వెళ్ళి రన్ కొట్టామంటే చూడండి, ఇట్లా ఎంటర్ ఏ నెంబర్. ఇక్కడైతే మనకు రెడ్ కలర్లో ఉంది కదా, మనం ఏదైతే బ్రాకెట్లో రాసామో అది ఇట్లా వచ్చి తీసి ఇట్లా మనకు అవుట్పుట్లో కనిపిస్తుంది. 400 అనేది మనం ఇచ్చిన ఇన్పుట్ అనమాట. సో ఇప్పుడు మనము మెయిన్ కోడ్ రాద్దాము. ఇఫ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ని 2 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇఫ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ 2 టు నెంబర్. అంటే ఇప్పుడు రేంజ్ అనేది మనం 2 నుంచి మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో అంతవరకు రేంజ్ తీసుకోవాలి అనేది. ఐ అనేది ప్రతి ఒక్కసారి ఇంక్రిమెంట్ అయితే వస్తుంది లూప్లో. నెక్స్ట్ ఇఫ్ నెంబర్ అనేది ఐతో డివైడ్ అయింది అనుకోండి, ప్రింట్ ఏమవుతుంది చెప్పండి? ప్రింట్ నెమ్ ఈక్వల్ టు ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. మనం ఇచ్చిన నెంబర్ అనేది ఇప్పుడు మనం రేంజ్ తీసుకుంటున్నాం కదా, ఐ టు సమ్ నెంబర్ అని. సో ఆ ఏ నెంబర్ల మధ్య అయినా, ఇప్పుడు సపోజ్ 4 తీసుకున్నాం అనుకో, 2తో ఇప్పుడు 2, 3, 4 అనేది ఐలో వస్తుంది రేంజ్లో. 4 డివైడెడ్ బై 2 0, 4 డివైడెడ్ బై 4 ఈక్వల్స్ టు 0. సో అది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ప్రింట్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ రాస్తాము. నెక్స్ట్ ఎల్స్ వచ్చేసి డైరెక్ట్గా మనం ప్రింట్ ఈజ్ నెంబర్ ఈక్వల్ టు నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు 7 తీసుకున్నాం అనుకోండి, 7తో మనం 7తో తప్ప మిగతా ఏదంతా పోదు. 7/2 పోదు కదా, 7/3 పోదు, 7/4 పోదు, 7/5 పోదు, 7/6 పోదు, 7/7 పోతుంది. సో మిగతా వాటితో ఏది పోదు కాబట్టి మనం ఏం రాస్తామంటే అది ప్రైమ్ నెంబర్ అని రాస్తాము. బ్రాకెట్లో నీట్గా ఇవ్వాలి. నెక్స్ట్ మనము మెయిన్ కోడ్ అయితే రాసాము. ఇక్కడ ఎల్స్ ఎందుకు రాస్తున్నామంటే మనం పైన ఎఫ్ వాడాం కదా, సో ఖచ్చితంగా మనమైతే ఎల్స్ అయితే వాడాలి. సో ఇప్పుడు పైన అంతా జరిగిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ ఎల్స్లో ఏం రాస్తామంటే డైరెక్ట్గా ఇఫ్ ఎల్స్. ఒకవేళ ఈ నెంబర్లోకి పోలేదు అనుకోండి, ఇప్పుడు 1 వచ్చింది అనుకోండి, సో ఆ లూప్లోకి వెళ్ళదు. సో ఏం చేయాలి? అప్పుడు ప్రైమ్ నెంబర్ కాదు కదా, సో దానికోసం మనం ఎల్స్ రాసి ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ పెడతాం. సో 1 వస్తే డైరెక్ట్ ఎల్స్లోకి వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు నేనైతే కొన్ని మనం డిఫరెంట్ వాటికైతే చెక్ చేద్దాము. సో ఇప్పుడు 11 అయితే నేను చెక్ చేయబోతున్నాను. సో రన్ చేద్దాము. 11 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ కదా, ప్రైమ్ వచ్చింది. సో ఇక్కడ రిపీట్ అవుతుంది అంటే మనం ఇక్కడ బ్రేక్ పెట్టలేదు, మర్చిపోయినాము. సో ఎల్స్లో ఇక్కడ బ్రేక్ ఇస్తే కనుక అది రిపీటేటివ్ కాకుండా ఒకసారి వస్తుంది. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాము ఇంకా కొన్ని నెంబర్స్. సో ఇప్పుడు ఈ 2 సపరేట్ రాసాం కదా, ఈ 2 ఒకే బ్లాక్లో అయినా ఇచ్చి మనం అయితే చేయొచ్చు. సో నేనైతే ఒకే బ్లాక్లో ఇస్తున్నాను చూడండి. సో నేనైతే కట్ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. మొత్తం బ్లాక్ని రన్ చేద్దాము. సో ఇప్పుడు నెంబర్ ఇవ్వండి. సో ఇక్కడ ఓకే. ఇప్పుడు నీట్గా మనం అలైన్మెంట్ అనేది బాగా పెడతాము, స్పేస్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెంబర్ అయితే నేను ఇవ్వబోతున్నాను. సో 3 ఇచ్చాను. 3 ప్రైమ్ నెంబరే కదా, సో ప్రైమ్ నెంబర్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేద్దాం ఇంకో నెంబర్. సో 10 అయితే ఇస్తాము. 10 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇలా మీరు చాలా నెంబర్స్కి అయితే చూడొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.